ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైన సేతాన్ గార్డ్ అఫీషియల్ సబ్స్క్రైబర్స్ కి, దేవుని బిడ్డలకి, సార్వత్రిక సంఘానికి, లైవ్ వీక్షిస్తున్న అనగా ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల శుభములు తెలియజేస్తాం. ప్రతిరోజు మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండడానికి, మనము దేవుని సంతోషపరచడానికి, దేవుని గణపరచడానికి మన జీవితంలో మన వంతు మన ప్రయత్నం ఎంతగానో చేస్తున్నాము అంటే ఎటువంటి సందేహం లేదు. అది కేవలం దేవుడు మనకిచ్చిన ప్రార్థన జీవితం ద్వారా, దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క శ్రేష్టత ద్వారా. కనుక ప్రతిరోజు నువ్వు దేవుని మాటలు వింటున్నావు, ప్రతిరోజు దేవునికి అంగీకారయోగ్యమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ దాన్ని మరింతగా నిన్ను బట్టి కాదు, గాని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని గనక నువ్వు పొందుకొని నిజ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆ దేవాది దేవుని గనక ఆధారం చేసుకుంటే నీ జీవితము ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ కనుక దేవుని వాక్యం ద్వారా గద్దించబడుతున్నట్లయితే, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నట్లయితే వినో, నీవు దేవునికి శ్రేష్టమైన బిడ్డవి, దేవునికి ఇష్టమైన బిడ్డవు. దేవుని రక్తము చేత, తన పరిశుద్ధ రక్తము చేత, యవ్వన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత కొనబడ్డావు. కొనబడమే కాదు, ప్రభు కోసం నీవు నిర్ణయించబడ్డావు, ఎన్నుకోబడ్డావు. ఇంకా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రతిరోజు దేవుని వాక్యము గాడ్స్ వర్డ్ అంశం మీద మనం ముందుకెళ్తున్న రీతిగా ఈ రోజు కూడా గాడ్స్ వర్డ్ అన్న అంశం మీద ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చినట్లయితే కీర్తనల గ్రంథము 144వ సంకీర్తన మనం చూద్దాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 144 verse 1. టుడేస్ ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము, దేవుని మాట అన్నదాన్ని చూద్దాం. 144వ కీర్తన మొదటి వచనం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పు వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తన ఏర్పాటు చేసుకున్న, తను ఎన్నుకున్న, తన హృదయానుసారుడైన దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, తన జీవితంలో, తన ఆత్మీయ యాత్రలో, పోరాటాల్లో, కష్టాల్లో, కన్నీటిలో, దుఃఖ సాగరంలో, అంతేకాకుండా సంతోషంలో, సమాధానంలో పరిపాలిస్తున్న పరిపాలనలో దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయన ఒక మాట అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా కీర్తింపబడును గాక. దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ ఆత్మీయ యాత్రలో నువ్వు ఎప్పుడైనా దేవుడు కీర్తింపబడును గాక, దేవుడు సన్నుతింపబడును గాక, దేవుడు కొనియాడబడును గాక, దేవుడు కీర్తింపబడి మహిమ పరచబడును గాక అని ఎప్పుడైనా నువ్వు అన్నావా? ఒకవేళ నువ్వు అన్నావు అన్నట్లయితే నీ జీవితము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ తలంపుల్లో, నీ నడకల్లో, నీ పడకల్లో, చివరికి నీ జీవిత పయనంలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అన్ని జనుల ఎదుట దేవుని నామము గణపరచబడుతుంది. కనుక నీ ఆత్మీయతలో, కష్టాల్లో, కన్నీలో ఉన్నప్పుడే దేవుని స్తుతించడం కాదు, నీ వ్యాధి బాధలో దేవుని సన్నతించే బిడ్డగా ఉండాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నా దేవునికి మహిమ, ఘనత, ప్రభావంలో నిరంతరము సన్నతింపబడును గాక అని తన హృదయాంతరంగాల్లో నుండి మనస్ఫూర్తిగా, ధైర్యంగా ప్రజలందరి ఎదుట చెప్పే బిడ్డ ఉన్నాడు. మరి నువ్వు చెప్తున్నావా? అన్య జనుల వలె నీవు పైరూపాన్ని చూసి బాహాటంగా స్తుతింపడానికి నువ్వు ప్రయత్నిస్తావు, కానీ నీ హృదయ అంతరంగ స్థితిలో నుంచి ఎప్పుడైనా దేవుణ్ణి కష్టములో, కన్నీటిలో, వ్యాధిలో, బాధలో గణపరిచి సన్నుతించావా? ఒకవేళ సన్నుతించట్లేదంటే నీ జీవితము దేవునికి సమీపంగా లేదు. ప్రార్థన కరువైపోయింది, వాక్య ధ్యానము కరువైపోయింది, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. హృదయము హెచ్చరిస్తుంది, ఇది పాపము, ఇది అపవిత్రత, ఇది దేవునికి విరుద్ధమైన కార్యము, దేవునికి వ్యతిరేకమైన కార్యము అని చెప్పినప్పటికీ నీ హృదయము బండపారిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే వినో, ఇక్కడ దావీదు అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. ఆ కింది వచనాలు చూస్తే దావీదు తన ఆత్మీయ జీవితంలో ఎదుర్కొన్న ప్రతిదీ ప్రభు సన్నిధిలో నేర్చుకుని, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును ఆయన నేర్పిస్తున్నాడని ధైర్యంగా చెప్తుంది. ఆ రోజు దావీదు గొలియాతుతో యుద్ధము చేశాడంటే తన స్వశక్తి మీద, తన స్వబలం మీద కాదు, ఆయన దేవాది దేవుని మీద ఆధారపడి నా చేతులకు ఆయన యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును ఆయన నేర్పించాడని ధైర్యంగా చెప్తున్నాడు. ప్రియ బిడ్డ, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటాలు ఉంటాయేమో, సాతాను గడిపెట్టిన ప్రతి ఆటగాన్ని అవరోధాన్ని జయించలేక చతికిల పడుతున్నావు అయితే వినో, ఇక్కడ దావీదు అంటున్నాడు, నా చేతులకు యుద్ధమైన నేర్పిస్తాడు, నా వేళ్లకు పోరాటాన్ని కూడా నా దేవుడే నాకు నేర్పిస్తాడు. ధైర్యంగా చెప్తున్నట్లయితే ఎంతో కాలంగా దేవుని వెంబడిస్తున్నావు, ప్రార్థన జీవితాన్ని, వాక్యదాన జీవితాన్ని
కానీ పుట్టుక క్రైస్తవుడిని అంటున్నావు, చాలా సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నావు అంటున్నావు, కానీ ఆత్మీయ పోరాటంలో స్పిరిచువల్ వార్ఫేర్ లో నువ్వు డల్ అయిపోయావు. నీ ఆత్మీయ యాత్రలో నువ్వు చెతికిల పడిపోయావు. అయితే దేవుడు అంటున్నావు, ఈ ఉదయం నీవు యుద్ధములో ఉన్నావు. అది సాతాను గాడి కార్యాలను లయపరిచే యుద్ధము. ఆ యుద్ధము యెహోవాది అని దావీదు చెప్పిన రీతిగా, నా ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక అని చెప్పినట్టుగా నీవు చెప్తే ఎంత బాగుంటుంది. ఒకవేళ ఇప్పటివరకు చెప్పలేని స్థితిలో ఉన్నట్టయితే దేవుడు ఈ రోజు ఉదయం నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి ఈ వాక్యం నీ సన్నిధిలోకి ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నీ గృహంలోకి, నీ మొబైల్ లోకి వచ్చిన సూటిగా ఏమని మాట్లాడుతున్నానంటే, నేను నీ చేతులకు యుద్ధాన్ని, నీ వ్రేళ్లకు పోరాటాన్ని నేను నేర్పిస్తున్నాను. నేర్చుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డ, నేను నిన్ను బలంగా దేవుని రాజ్యం కోసం వాడుకుని సాతాను గాడి కోడర్లు, వాడి రాజ్యాన్ని, వాడి తలంపులన్నిటిని నేను కొట్టివేస్తాను. ఆ రోజు యెహోవా దేవుని శక్తిని పొందుకున్న దేవుడు, ఈ యొక్క బలాన్ని పొందుకున్న దావీదు గొల్యాతు యుద్ధరికి వెళ్తూ, నీవు డాలుతో కత్తితో నువ్వు వస్తే నేను జీవం కలిగిన యెహోవా తన యుద్ధకు వస్తున్నాను. యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించాడు. నేను యెహోవాకు నేను నిన్ను అర్పణగా అర్పిస్తానని చెప్పేసి ధైర్యముతో 80 రోజుల నుంచి 5 రాళ్ళని ఆయన పట్టుకొని ఆ కర్రతో దావీదు తన యొక్క నుదుటి మీద కొట్టినప్పుడు మహా భయంకరుడైన ఇది గొల్యాతు 40 రోజులు రాత్రి పగళ్ళు భయపెడుతూ భయభీతులకు గురి చేసిన ఇశ్రాయేలు ప్రజల్ని భయపెట్టిన ఆ సాతాను సంబంధి గొల్యాతు దేవుని యొక్క శక్తితో దావీదు దేవుని ఆధారం చేసుకుని ఒక్క దెబ్బతో గొల్యాతును మహాభయంకరుడైన ఆ యోధుని కొట్టగా క్షణంలోనే బోర్లో పడి చంపబడినట్టుగా మనం. ఒకవేళ నీ ముందు గొల్యాతు లాంటి శ్రమలు, శోధనలు నిన్ను భయపెట్టి భీతికి గురి చేస్తున్నాయా? అయితే ధైర్యంగా ఉండు. నీ పక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడిని. ధైర్యంగా కనుక నీ ముందుకెళ్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుతాడు. అటు దేవుని యొక్క మహాకృప పరిశుద్ధిని దేవుడు అనుగ్రహించును. నీ చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటము నేర్పుబడిన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దాన్ని క్లెయిమ్ చేసుకో. దేవుడు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయం అతి శ్రేష్టమైన మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరచండి. మీకే వందనాలు తెలుసు. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విని ఆత్మీయంగా బలం పొందుకుని తీర్మానించుకుని ప్రార్థనలు చేస్తున్నారు. వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ రోజు బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించి, ఎంతమంది ఈ మాటలు స్వీకరించి ఆశీర్వాదకరంగా మార్చబడి తీర్మానించుకున్నారు, అద్భుతాలు గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కల్వరీ గుడ్ న్యూస్ ప్రెజెన్స్ పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేయండి. ఫెయిత్ అండ్ అఫీషియల్ యూట్యూబ్ ద్వారా దేవుడు అందిస్తున్న పరిచయం ఆశీర్వదించడం మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. అనేకులకు షేర్ చేయడము, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పచ్చడం మర్చిపోద్దు. దేవుని మహాకృపను బట్టి కల్వరీ గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ తరపున, అదేవిధంగా ఫెయిత్ అండ్ అఫీషియల్ యూట్యూబ్ లో దేవుని చిత్తం అయితే 10వ తారీఖు ఆగస్ట్ లో మనం కొత్త సాంగ్ నా అడుగులే తప్పటి అడుగులు అన్న పాటని రిలీజ్ చేయడానికి దేవుడు కృపను ఇచ్చాడు. ప్రార్థన చేయండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్.